శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. శ్రద్ధ అంటే ఏంటి? నమ్మకం. దేని మీద నమ్మకం? నువ్వు ఏ విషయం మీద నమ్మకం పెడితే అది కరెక్ట్ అనుకుంటావు. నమ్మకం లేని విషయాన్ని ఎంత గొప్ప విషయం నీకు ఎంత దగ్గర వాళ్ళు చెప్పినా దాన్ని నువ్వు నమ్మవు. ఇప్పుడు మనకి మన 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 ఉపనిషత్తుల ఋషులు చెప్పినా, ఆ తర్వాత మన వేదాల్లో చెప్పినా ఏం చెప్పారు వాళ్ళు? ఈ శ్రద్ధని, ఈ నమ్మకాన్ని ఇది మంచి విషయమా కాదా అనేటువంటి విషయంగా నువ్వు విచక్షణ పెట్టుకొని పరిశీలించాలి అన్నారు. ఎవరు పరిశీలించేది? పరిశీలించడానికి ఎవరున్నారు? మన దగ్గర ప్రాణం ఉంది, మనస్సు, ప్రాణం ఉంది, శరీరం ఉంది. ఈ రెండు ఉన్నాయి అనేటువంటి విషయం ఎవరికి తెలుస్తోంది? మన మనసుకు తెలుస్తోంది. తర్వాత ఇంకా చెప్పాలంటే అంతఃకరణ అంటాడు. అంతఃకరణ అంటే ఏంటి? మనసు, బుద్ధి, మన చిత్తం, చివరికి మన శరీరం వచ్చి అహంకారం అవుతుంది. చిత్తం అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఒకళ్ళకొక దాని మీద శ్రద్ధ, ఒకళ్ళకొకళ్ళ దాని మీద శ్రద్ధ ఎందుకు వస్తుంది? కాకపోతే జ్ఞానం అనేది ఒకటే, భగవతత్వం అనేది ఒకటే. కాకపోతే భౌతికంగా మనం తయారు చేసుకున్న మన జ్ఞాపకాలన్నీ డిఫరెంట్. ఆ జ్ఞాపకాలకు అనుగుణంగానే మనకి సంకల్పాలు, వికల్పాలు వస్తాయి. ఈ సంకల్ప వికల్పాలు అంటే ఏంటి? అది చేద్దామా, ఇది చేద్దామా అని. ఎక్కడ మొదలవుతుంది ఈ సంకల్పం? మన కోరికలో నుంచి మొదలవుతుంది. ఇప్పుడు కోరిక కనుక మనకు జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి సంకల్పం ఉందనుకో, కొంతవరకు మనం ఆ సత్యం కోసంగా ప్రయత్నం చేసుకుంటూ పోతాము. అలాగే నశించే వాటి మీద మనకి కోరిక వచ్చిందనుకో, నశించేవంటే భౌతికంగా ఉన్నది అన్నీ వెళ్ళిపోయేవి. అది మనకి ఆ అవగాహన మనకు రావడాన్ని జ్ఞానం అంటారు. ఇది పర్మనెంటా కాదా, ఇది పర్మనెంటా కాదా, ఏది పర్మనెంట్? పర్మనెంట్ అయిన దానికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. పర్మనెంట్ దానికి మనం ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి? కానీ మన ద్వారా జరగటం అయితే జరగాలి. కాకపోతే ఇది టెంపరరీ అనేటువంటి విషయం మన అవగాహనకు ఉండాలి. ఇలా అవగాహనకు వచ్చినప్పుడు ఈ సంకల్పం కరెక్ట్ కాదు అనేటువంటి విషయం అప్పుడు మనకి ఇది ఎవరు చెప్తారు? ఈ సంకల్పం కరెక్టా కాదా అని మన బుద్ధికి గనక వివేకం, వైరాగ్యం ఉంటే అది చెప్తుంది. ఏంది బుద్ధి విలువ? సృష్టి మొదలైంది, మన శరీరం మొదలైన తర్వాత మన లోపల ఒక జ్ఞానశక్తి, ఒక ప్రాణశక్తి ఉన్నది. దానితో పాటు 24 గంటలు అంటిపెట్టుకునేది ఒకటి ఉంది, అది మన బుద్ధి. మన ఇంటలెక్ట్ కనుక 100% ప్రాపర్గా ఉంటే మన ఆలోచన పర్ఫెక్ట్గా ఉంటుంది, మనం చేసే పనులు కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? మనం ఎట్లా అంటే ఇప్పుడు మనం ఏమన్నాము మరి? దీనికి కారణాలేంటి? మన దగ్గర ఉన్నటువంటి జ్ఞాపకాలు. ఈ జ్ఞాపకంలో ఇది చేద్దామా వద్దా అనేటువంటి ఐడియా మనకి రావడంతో ఒక 2 నిమిషాలు కూర్చొని దీనివల్ల ఎవరికి ఉపయోగం అనేటువంటి వ్యవహారంగా ఒక ఆలోచన పెట్టుకోవాలి. అంటే పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి? ఇది టెంపరీగా ఉపయోగమా, పర్మనెంట్గా ఉపయోగమా అని గ్రహించాలి. ఇలా మనం గ్రహించకాకుండా 24/7 మన ఇబ్బంది పెట్టేది ఎవరు? మన మనస్సు. మనసుకి ఎంతసేపటికి జరిగిపోయిన విషయాలు, జరగబోయిన విషయాలు, పోలికలు, కల్పనలు, ఊహలు, ఆశ, అస్థిరత, ఇన్ని నెగటివ్ క్వాలిటీస్ ఉన్నాయి. వీటన్నిటిని తెలుసుకోవాలి అంటే సత్యం వైపుగా శ్రద్ధ పెట్టి మన ప్రయాణం మొదలవ్వాలి.